ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచిః సిద్ధార్థసిద్ధసంకల్పసిద్ధిదः సిద్ధిసాధనః. శ్రీ విష్ణు సహస్రం 27వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. సృష్టితత్వాన్ని, పరలోక విశిష్టతను భృగు భరద్వాజ సంవాదం ద్వారా తెలియజేసి భీష్ముడు, ఇంకేమైనా అడగదలుచుకున్నావా నాయనా అన్నారు. అప్పుడు ధర్మరాజు, పితామహ, పారలౌకికమైన శాశ్వత ఆనంద స్థితిని పొందడానికి సాధనంగా సదాచారాన్ని చెబుతారు కదా, ఆ ఆచార విధిని తెలుసుకోవాలని చాలా కాలం నుండి నా మనసులో ఉంది అన్నాడు. భీష్ముడు వాత్సల్యంతో చెప్పసాగాడు. ధర్మనందన, నారద మహర్షి సత్కర్మవేత్త, సదాచారపరుడు. ఆయన చెప్పిన విశేషాలు చెబుతాను విను. సదాచారం వల్ల సుఖం, దురాచారం వల్ల దుఃఖం వస్తాయి. కనుక సదాచార పద్ధతిని తెలుసుకోవడం మంచిది. మానవునికి ఉదయం మేల్కొన్న దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు సాధారణంగా తటస్థపడే వ్యవహారాలన్నింటిలో మంచి పద్ధతులేవో నారద మహర్షి వివరించాడు. మొదట కాలకృత్యాలను నలుగురు తిరిగే ప్రదేశాలలో కాకుండా నిర్వహించుకొని తగిన విధంగా శుద్ధుడై ఆ తరువాతనే ఆచమించి నదీ స్నానం కోసం జలంలో ప్రవేశించాలి. సంధ్యాకాలాల్లో ఉదయం సాయంత్రం సూర్య భగవానుణ్ణి సేవించాలి. ఆ సమయాల్లో నిద్రించకూడదు. పంచ ఆర్ద్రభావం అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ముఖం శుద్ధి చేసుకుని ఆహారం తీసుకోవాలి. తీసుకునేటప్పుడు రుచి అరుచి మీద దృష్టి పెట్టకుండా మౌనంగా సంతోషంగా భుజించాలి. ఉదయిస్తున్నప్పటి సూర్యుణ్ణి సూటిగా చూడకూడదు. ఇంకా ప్రకృతిపరంగాను సమాజపరంగాను చూడకూడని వాటిని, తినకూడని వాటిని దూరంగా ఉంచి నిషిద్ధమైన వాటిని దూరంగా ఉంచాలి. అలా చేస్తే, ఆ నిషిద్ధమైన వాటిని ఆచరిస్తే అది పాపం అవుతుంది. చేసిన పాపం చెబితే పోతుంది. కనుక ఆ పాపకృత్యాన్ని బయటపెట్టి అప్పటికప్పుడే పరిష్కారం చేసుకోవడం మంచిది. దాచుకుంటే బాధిస్తుంది. ఇక గురు శుశ్రూష, మహాత్ముల సేవ ఆయుస్సును పెంచుతాయి, ఉత్తమ లోకాలను ప్రసాదిస్తాయి. ఏకపత్నీ వ్రతుడైన జ్ఞాని బ్రహ్మచారియే అన్నాడు. తీసుకునే ఆహారాన్ని భగవంతుడు నిర్దేశించినట్లు రోజుకు 2 సార్లు మాత్రమే గ్రహించే సంయమి ఉపవాసియే అన్నాడు. స్వదేశంలో గాని పరదేశంలో గాని అతిథులను ఎప్పుడూ ఆదరించాలి. అన్ని ధర్మాలలోనూ మనోధర్మమే ఉత్తమమైంది అని పెద్దలు చెబుతారు. మానసం సర్వభూతానాం ధర్మమాహుర్మనీషిణః తస్మాత్ సర్వేషు భూతేషు మనసా శివమాచరేత్. అంటే అందరికీ శుభం జరగాలి అని మనసా కోరుకోవడమే ఉత్తమమైన ఆచారం. ధర్మాచరణకు వేరే తోడు కోసం, సహాయం కోసం చూడనక్కరలేదు. ధర్మమే తోడు, భగవంతుడే సహాయకుడు. ఏక ఏవ చరేద్ధర్మం నాస్తి ధర్మే సహాయత కేవలం విధిమాసాద్య సహాయ కిం కరిష్యతి. ఇహపరలోకాలలో ధర్మాచరణమే సుఖప్రదమైంది అని భీష్ముడు అనేక విధాల
సదాచార తత్వాన్ని విశదీకరించాడు. వీటిని పరిశీలిస్తే ఒక వ్యక్తి భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి ఇవి చక్కని సాధనాలుగా ఉపకరిస్తాయి అని అర్థమవుతుంది. సకాలంలో మేల్కొనడం, స్నాన పూజాధికం నిర్వహించుకోవటం, సంధ్యా సమయాల్లో నిద్రించకుండా భగవదారాధన చేయడం, ఆహార గ్రహణంలో శుద్ధి, ఇటువంటివన్నీ ప్రాథమికమైన భౌతికమైన సూత్రాలు. మనం సమాజంలో ఒక భాగం కనుక ఈ సూత్రాలను ఇంకా ఇటువంటి నదీ స్నానం, దేవతారాధనం మొదలైన సమాజ సంబంధి సూత్రాలను పాటించేటప్పుడు అసభ్యత లేకుండా నిర్వహించుకోవటం మంచిది అని ఈ భీష్మోపదేశం తెలియజేస్తూ ఉంది. ఇక గురు శుశ్రూష, మహాత్ముల సేవ మొదలైనవన్నీ మానసిక సంస్కారాన్ని, మంచి గుణాలను పెంచడం ద్వారా మన చుట్టూ ఉండే సమాజాన్ని కూడా మంచి సమాజంగా మలచడానికి సహకరిస్తాయి. ఇక ధనం, విద్య మొదలైన వాటిలాగానే ఆచారాన్ని పాటించడం కూడా ఒక్కొక్కసారి గర్వకారణం అవుతూ ఉంటుంది. ధన గర్వం, విద్యా గర్వం లాగానే ఆచార గర్వం కూడా ప్రమాదకారి. మన పక్క వారిని చిన్నచూపు చూచి అవమానించే అవకాశం ఉంది. అందుకని ఈ ఆచార విధి అంతఃసూత్రాన్ని, అంటే ఆడంబరం కోసం కాదు, ఆత్మోన్నతి కోసం అనే సూక్ష్మాన్ని గుర్తుంచుకొని మంచి దృష్టితో ఉపయోగించుకోవాలి. భీష్ముడు ఈ సత్యాన్నే ముగింపుగా ప్రకటించాడు. మనఃపూర్వకంగా అందరికీ శుభం జరగాలి అని కోరుకోవడమే ఉత్తమ ఆచారం అని చెప్పాడు. బంగారం మంచిదా కాదా అని వరపిడి రాయితో తెలుసుకున్నట్లు ఏది సదాచారం, ఏది దురాచారం అని నిర్ధారించుకోవడానికి ఈ భీష్మ ఉపదేశ సూత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా సదాచారాన్ని క్రమశిక్షణతో పాటించి మన చుట్టూ మంచి వాతావరణం ఏర్పరచుకొని మంచి సమాజాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.